తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించే ప్రేక్షకులు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యము 4, అవమానము 2. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది సంపూర్ణంగా ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది, సందేహం లేదు. అయితే సాధారణంగా ఏలిన నాటి శని ప్రభావం అనగానే చాలామంది ఎందుకు వచ్చింది కష్టాలు భగవంతుడా అని చెప్పి అంటుంటారు. కానీ వాస్తవంగా అలా ఉండదండి. మనం చేసినటువంటి గత జన్మ కర్మదోషాన్ని కష్టాల రూపంలో తొలగింపచేస్తున్నాడు. కాబట్టి కష్టాలు వస్తాయి, వాటిని భరించడానికి సిద్ధపడండి. అలాగే ఆ కష్టాలను ఎదుర్కోవడానికి ఆత్మస్థైర్యము, అంతకుమించినటువంటి ఓర్పు సహనం మనకు భగవంతుడు ఇవ్వాలని కోరుకోవాలి. అంతే తప్ప కష్టాల నుంచి మనం బయటపడాలి అనే తత్వంతో ముందడుగు వేయాలి తప్ప కష్టాలు రాకుండా ఉండాలి అని అంటే ఎప్పుడైనా మనం ఆ కర్మని మనం అనుభవించాల్సిందే. కాబట్టి దైవానుగ్రహమే మనకు ఆయుధం అనేటువంటి విషయాన్ని కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు గమనించాలి. ఇక గమనించుకున్నట్లయితే గురువు మే 31వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చాలా మటుకు యోగమైనటువంటి కాలముగా చెప్పబడి ఉంది. కాబట్టి ఎవరైతే తమ జీవితంలో అభివృద్ధి కావాలి, ముందడుగు వేయాలి, చేపట్టినటువంటి ప్రతి పని సక్సెస్ కావాలి అని కోరుకుంటారో, కొత్తగా చేసేటువంటి నిర్మాణం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా కానీ, విద్యార్థులైనా కానీ చక్కటి ప్రతిభ అనేటువంటిది మే 31వ తారీఖు వరకు గురువు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది, ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా. ఇక ప్రధానంగా రాశిలోనే రాహు సంచారం ఈ యొక్క డిసెంబర్ 5వ తారీఖు వరకు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మనము బయటికి కనబరిచేది ఒకటి, లోపల జరిగేది ఒకటిగా ఉంటుంది. గుంభముగా డాంబికంగా కనిపిస్తాం, కానీ కొన్ని సమస్యలు అనేటువంటి సతమతం అవుతాయి. కాబట్టి బయటికి ఆనందంగా కనిపించడానికి రాహు మనకు బాగా సపోర్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ నటించమని కాదండి దీని అర్థము. ఇక్కడ ఏంటి అనంటే ఎన్ని ఉన్న సమస్యల్ని మనం దాచుకొని బయటికి మాత్రం అందరికీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి, మన మనస్సుని గట్టిపరచడానికి రాహు అనుకూలంగా ఇస్తాడు. సప్తమ కేతుగ్రహ ప్రభావం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉన్నటువంటి సందర్భంగా ప్రధానంగా ఏం చెప్పబోతుంది? గత జన్మ కర్మదోషము. కాబట్టి ఇక్కడ గతంలో చేసినటువంటి తాలూకు తప్పిదాలు వాటన్నిటికీ కూడాను ఈ డిసెంబర్ 5 వరకు కూడాను మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితిని ఈ కేతుగ్రహ సంచారం సింహరాశిలో సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత సూచించబడుతుంది. కాబట్టి మనం ఎవరితో కలిసి పని చేస్తుంటామో, ఎవరితో కలిసి జీవితం చేస్తుంటామో, ఎవరితో కలిసి వ్యాపారం చేస్తుంటామో అటువంటి వాళ్ళందరితో కూడా ప్రేమ ఆప్యాయతతో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితిని ఈ కేతుగ్రహం సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి స్థితిని బట్టి మనకు తెలియజేస్తుంది. ఇక గమనించుకున్నట్లయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావం, ఇది చాలా విపత్కరమైనటువంటి సమయము. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం 1, కేతుగ్రహం సంచారము, అలాగే గురువు కూడా అనుకూలంగా లేని ఈ కారణం చేత చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు మేజర్గా ఎటువంటి రుణాలు, అప్పులు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ చేయకుండా ఉండడమే మేలు. అంతేకాకుండా ఎటువంటి జీవితంలో పైకి రావడానికి అవసరమయ్యే ఎటువంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ తప్పనిసరి తీసుకోవాల్సి వస్తే పెద్దల యొక్క సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు పాటించి ముందడుగు వేస్తేనే ఈ యొక్క గురు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి అక్టోబర్ 31 వరకు జూన్ 1వ తారీఖు నుంచి ఆ సమయం చెప్పవచ్చు. ఇక తదనంతరం అక్టోబర్ 31 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 24 వరకు గురువు సింహరాశిలో సంచారం చేస్తున్నాం. అక్కడే కేతుగ్రహం అనేటువంటిది ఉండడం మీ జీవితంలో నూతన వ్యక్తి పరిచయం అవుతారు. ప్రధానంగా గత జన్మ తాలూకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు ఉండేటువంటి అవకాశం, ఆ యొక్క ప్రభావం మీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరడానికి ఆ పరిచయం ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, మంచి నిర్ణయం ఆ సమయంలో తీసుకోండి. గురువు కూడా అనుకూలిస్తాడు. ఇక గమనించుకున్నట్లయితే జనవరి 24 నుంచి మళ్ళీ ఉగాది వరకు కర్కాటకంలోనే సంచారం చేస్తుంటాడు. కానీ వక్రీకరించినటువంటి కారణం చేత ఒకవైపు యోగము, కొంతవైపు అవయోగం అనగా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క గురుగ్రహ ప్రభావంలో కలుగుతాయి. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా
ఈ సంబంధించినటువంటి గురువు మనకు 5 నెలలు అనుకూలంగా ఉండడు. తదనంతరం మళ్ళీ సంబంధించి 2.5 నెలలు, అంటే దాదాపుగా 7 నెలలు అనుకూలంగా ఉండదు, మిగతావి 5 నెలలు అనుకూలంగా ఉంటాయి. ఇక దీంతో పాటుగా డిసెంబర్ 5 నుంచి 12వ స్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు ఇది అనుకోని కష్టాలని, ఆపదల్ని తెచ్చిపెడుతుంది. తద్వారా గృహంలో చోర భయం కానీ, అగ్ని ప్రమాదములు కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి, విలువైన వస్తువుల్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. అయితే ఇక ప్రధానంగా ఉద్యోగస్తులకి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగస్తులు నిరుద్యోగం ఎప్పుడు మనకు అనగా నిరుద్యోగులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది? ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కొత్త సంస్థల్లో మళ్ళీ ప్రయత్నం చేసి అక్కడ స్థానం సంపాదించుకోవాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధించిన ఉద్యోగస్తులకి ఏ సమయంలో ప్రమోషన్స్ లభించే అవకాశము, మరియు బదిలీలకు సంబంధించినటువంటి విషయాలు, అంతేకాకుండా ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి పనిచేసే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఏ సమయంలో మనం బిల్స్ అప్లై చేస్తే మనకు డబ్బు చేకూరుతుంది, ఏ సమయంలో మనం కొత్త కాంట్రాక్టులను చేజిక్కుంటాము అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం 14 ఏప్రిల్ నుంచి 14 మే వరకు అనుకూలమైనటువంటి సమయము. తదనంతరం 17 జూలై నుంచి 16 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడింది. తర్వాత 17 నవంబర్ నుంచి 13 జనవరి, వచ్చే సంవత్సరం 13 జనవరి వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ సమయాల్లో కనుక మీరు ప్రయత్నం చేస్తే నిరుద్యోగస్తులకు ఉద్యోగం, ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి మంచి సంస్థలో ఉద్యోగము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టులకి బిల్స్ పాస్ అవ్వడం, కొత్త కాంట్రాక్ట్స్, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసే ఉద్యోగస్తులకి బదిలీలు, ప్రమోషన్స్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ప్రధానంగా ఈ జూన్ 1వ తారీఖు నుంచి సంబంధించి చేసేటువంటి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో కొంత సస్పెండ్ అయ్యే అవకాశం కానీ, లేదా ఉద్యోగం మారే అవకాశాలు కానీ గోచరమవుతున్నాయి. కాబట్టి ఆ సమయంలో దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి వివాదాలకి జోలికి వెళ్లకుండా ఆ సమయం జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఆ నియమాన్ని పాటించండి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కుంభరాశిలో వల్లే 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం ఉంటే తప్ప అన్ని విషయాల్లో విజయం సంప్రాప్తించదు, కోరుకున్న జీవితాన్ని పొందలేకపోతాం. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా ఉన్న నక్షత్రాల్లో అత్యంత శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున సాయంకాలం ఏప్రిల్ 1వ తారీఖు సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత మంత్ర హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, అలాగే సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, రుద్రహోమంతో పాటుగా ఉద్యోగ, వివాహ, దాంపత్య సంబంధించినటువంటి ఆర్థిక ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా అత్యంత శుభ ఫలితాన్ని ఈ సంవత్సరం అంతా పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయం ఇది ప్రధానంగా కుటుంబ పరంగా ఇబ్బందులను సూచిస్తుంది. అలాగే సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు అనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి వివాదాల జోలికి వెళతారు, కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి, ఉద్యోగంలో ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటాయని చెప్పవచ్చు. ఇక 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా ఎన్ని గ్రహాలు అనగా ప్రధానంగా చూసుకున్నట్లయితే గురువు అనుకూలంగా ఉంటాడు, ఇక్కడ కుజుడు కూడా అనుకూలంగా ఉంటాడు. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది అనుకూలంగా లేకపోయినా గురుగ్రహం అనుకూలంగా ఉండడం వలన చేపట్టినటువంటి పనులలో విజయంతో ముందడుగు వేస్తారని చెప్పవచ్చు. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలము ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గురువు, కుజ అనుగ్రహం లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక 2 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సినటువంటి సమయం కూడా ఈ సమయం కూడా శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఆలోచన చేసినట్టుగానే ఉంటాయి తప్ప ముందడుగు వేయనటువంటి పరిస్థితి. కొంత సంబంధించినటువంటి ఆర్థిక పరంగా నష్టాలు కూడా కలుగుతాయని చెప్పవచ్చు. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలము అద్వితీయమైనటువంటి కాలముగా చెప్పవచ్చు. ఈ సమయంలో అన్ని విధాలుగా శత్రుంజయము, అన్ని కార్యాలలో విజయ సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది కుజుడు స్తంభించి ఉన్నటువంటి సమయం. కాబట్టి ఈ కుజస్తంభన అనేటువంటిది ఉన్న సమయంలో ప్రధానంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఎదుటివారితో వాగ్వివాదాలు వచ్చేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రధానంగా విద్యాపరంగా మే 31వ తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలో ముఖ్యంగా
మీకు సంబంధించినటువంటిది ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి అనుకూలంగా ఉండబోతుంది. చేపట్టినటువంటి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత శాతంతో మీరు పాస్ అవుతారని చెప్పొచ్చు. కానీ 1 జూన్ నుంచి మాత్రం అనుకూలంగా లేదు కాబట్టి కాస్త ఇబ్బందికర పరిస్థితులు. విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చేయాలనుకునేటువంటి వాళ్ళకి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు కాలం యోగిస్తుంది. గురువు అనుకూలంగా లేడు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రం ప్రకారం అనుకూలంగా లేనప్పుడు దూర ప్రాంత ప్రయాణము అక్కడ కష్ట నష్టాలని సూచిస్తుంది. కాబట్టి ఈ కాలంలో అది విదేశీయానానికి అనుకూలం కాబట్టి, అది ఈ కాలానికి అనుకూలం కాబట్టి విదేశీయానం జరుగుతుంది. కానీ అక్కడ కష్ట నష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి. ఇక విదేశంలో స్థిరపడినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్స్ రెన్యువల్ అవ్వడం కానీ, లేదా H1B వీసాలు సంప్రాప్తించడం కానీ, ఇవన్నీ తద్వారా వాళ్ళ యొక్క కోరిక అనేటువంటిది నెరవేరుతుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా కష్టపడితే తప్ప ఇటు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడాను గురుగ్రహ సంచారం మరియు కుజగ్రహ ప్రభావం, రవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వలన పార్టీ పెద్దల సహాయ సహకారాలతో ఎన్నికల్లో విజయాన్ని సంపాదించుకొని మంచి పోస్ట్లో ఉంటారు. నామినేటెడ్ పదవి కూడా లభించే అవకాశం ఉంటుంది. ఇక ఈ సంబంధించినటువంటి యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ సినిమా రంగము, 24 ఫ్రేమ్స్, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మీ దగ్గర డబ్బు తీసుకొని తిరిగి మొహం చాటేస్తారు. కాబట్టి ఎవరిని కూడా ఈ సంవత్సరం గుడ్డిగా నమ్మకండి, డబ్బులు ఇవ్వకండి, తద్వారా మోసపోకండి. అయితే మే 31వ తారీఖు తర్వాత మాత్రం కాస్త గడ్డు కాలంగా ఉంటుంది. వచ్చే సంవత్సరంలో మాత్రం అనగా జనవరి 24వ తారీఖు తర్వాత మీ ప్రతిభకు తగ్గినటువంటి పాత్రల్ని పోషించడం ద్వారా అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులు ప్రధానంగా మొదటి 2 పంటలు కూడాను సాధారణంగానే ఉంటాయి. ఉన్నటువంటి రుణాలని కౌలుదారులు, రైతులు ఆ రుణాలని తీర్చుకొని రుణాలను అధిగమిస్తారని చెప్పవచ్చు. సంతోషకరమైన జీవితాన్ని మాత్రం పొందుతారు. కాకపోతే ఆశించినంత మేర లాభాలు పొందకపోయినా సాధారణమైనటువంటి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో నిరుత్సాహము తప్పదు. కాబట్టి మంచి ప్రోత్సాహకాలు అందించేటువంటి స్పాన్సర్స్ కోసం వెయిట్ చేయక తప్పదు. కాబట్టి కష్టపడి నిజాయితీగా కష్టపడే ప్రయత్నం చేయండి. మీ నిజాయితీని, మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ముందడుగు వేయండి. తప్పనిసరిగా దైవానుగ్రహంతో మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పవచ్చు. ఇక తర్వాత చెప్పుకునేది ఏమిటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి గృహంలో కానీ ఇంటిలో కానీ ప్రధానముగా చోర భయము, విలువైన వస్తువుల్ని కోల్పోతారు. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వివాహం అనేటువంటిది వచ్చే సంవత్సరం సంప్రాప్తమయ్యే అవకాశం గోచరం అవుతుంది. అనగా జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది లోపల వివాహం నిశ్చయం, తాంబూలాదులు అన్నీ కూడా జరిగిపోతాయి. ఇక గృహం కావాలి, సొంత ఇంట్లోకి నెరవేరాలనుకునే వాళ్ళకి మాత్రం మే 31వ తారీఖు వరకు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నట్టు సమయం. కాబట్టి ఆ సమయంలో మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా ఒక ఇంటి వారు సొంత ఇంటి కలని నెరవేర్చుకుంటారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా ఇదివరకంటే కూడా గతంలో కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని గౌరవించి తుదకి అవమానించే సంఘటనే చోటు చేసుకుంటాయి. కాబట్టి ఎవరు గౌరవిస్తున్నారు, వాళ్ళ స్వార్థమా మీ మంచితనమా అనేటువంటిది బేరీజు వేసుకొని ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. డబ్బులు ఎవరికి కూడాను అప్పుగా ఇవ్వకండి. దంపతుల మధ్య చాలా మటుకు ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత జీవిత భాగస్వామితో ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొంత విపత్తులు, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను సమస్యలు పరిష్కారంతో సమసిపోతాయి. తద్వారా ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు. అహంకారానికి లేదా ఈగో ప్రాబ్లానికి పోతే మొదటికే మోసం వస్తుందని గమనించుకోవాలి. విలువైన వస్తువుల్ని మాత్రం, ఆభరణాలు మాత్రం కోల్పోతారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు. కాస్త ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ రాశి స్త్రీలకి గోచరం అవుతుంది. సంతానం కోరగలిగినటువంటి మహిళలకి తప్పకుండా ఈ సంవత్సరం సత్సంతానం మే 31 లోపల కలిగే అవకాశము గోచరం అవుతుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఎవరికైనప్పటికీ కూడాను సమస్య కనుక వచ్చినట్టయితే ఆ సమస్య పరిష్కారం కోసం మీ ఇంటికి తూర్పు దిక్కులో ఉన్నటువంటి శివాలయానికి చేరుకుని ఆ ఈశ్వరుడికి విభూతి కలిపిన నీటితో అభిషేకము, గన్నేరు పూలతో అర్చన, ఈ విధంగా ఒక 3 రోజుల పాటు కంటిన్యూస్గా చేసినట్లయితే మీ సమస్యకి పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. అంతేకాకుండా ఈ నెల అనగా ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకుని శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలని సొంతం చేసుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా దైవానుగ్రహంతో తొలగి మీరు ఆనందకరమైన జీవితాన్ని సంతోషకరంగా పొందుతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.